నేను దప్పిగొనుచున్నాను అని ఆయన చెప్పాడు. ఐఎమ్ థర్స్టింగ్, నేను దప్పిగొనుచున్నాను, నేను దప్పికగా ఉన్నాను అని ఆయన 5వ మాటగా ఆయన పలుకుతున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఎందుకు ఆయన ఈ మాటను జ్ఞాపకం చేశారో ఒక్క 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటలు నేను ముగింపులోనికి తీసుకువస్తాను. అయితే ఎందుకు ఆయన నేను దప్పిగొనుచున్నాను అని చెప్పారంటే, మనం అక్కడే చదువుకున్నాం కదండి, లేఖనాల యొక్క నెరవేర్పు కొరకు, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ స్క్రిప్చర్. దేవుని యొక్క లేఖనాలు నెరవేర్పు కొరకు ఆయన ఏమన్నారండి, ఏం పలికారు? నేను దప్పిగొనుచున్నాను అని పలికారు. అయితే ప్రవచనాన్ని కనుక మనం చూస్తే ముందుగానే ఆయన ప్రవచనం అనేది ప్రవచించబడింది. అయితే మనం యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని చూస్తే ఆయన పుట్టినది మొదలుకొని కూడా ఆయన జీవితంలో జరిగినది, ఆయన జన్మదినము, అలాగే ఆయన మరణదినము, ఆయన మరణదిన సమయంలో కూడా సిలువపై ఏమైతే ఆయనకు జరిగినవో ఇవన్నీ కూడా లేఖనాలు ముందుగానే తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. కీర్తనలో చూస్తే కనుక 66వ కీర్తన 21వ వచనాన్ని మనం చదువుకుందామండి. 66వ కీర్తన 21వ వచనంలో ఆ యొక్క ప్రవచనం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. కీర్తన 69వ కీర్తన 21వ వచనము. చాలండి. ఇక్కడ ముందుగానే ప్రవక్తల చేత ఇక్కడ వ్రాయబడి ఉంది ఏంటండి, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నేను దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇక్కడ ముందుగానే ఆ యొక్క ప్రవచనము నెరవేరునట్లుగా ఆయన నేను దప్పిగొనుచున్నాను అనే మాటను పలికినట్లు మనము గమనిస్తూ ఉన్నామన్నమాట. మన జీవితంలో కూడా దేవుడు దప్పిగొనుచున్నాను అని మాట చెప్పడానికి గల కారణం ఏంటని చెప్పానండి, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ స్క్రిప్చర్. అంటే లేఖనాల నెరవేర్పు కొరకు ఆయన ఏమని పలికారు, నేను దప్పిగొనుచున్నాను అంటే. అటువంటి దేవుడు ఎలాంటి శ్రమలు పొందారో మనకు తెలుసు కదండి. ఎన్నో శ్రమలు గుండా ఎన్నో దెబ్బలను, కొరడా దెబ్బలను ఆయన తిన్నారు. ఆయన రక్తాన్ని మన కొరకు కార్చారు. అంత నలిగిపోయే తత్వంలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవుని యొక్క లేఖనాలు నెరవేర్చబడాలి అని ఆయన కోరుకుంటున్నారు. మన జీవితాల్లో కూడా మనకి కూడా మనం వెళ్తున్న అనేకమైన కష్టతరమైన హార్డ్షిప్ గుండా మనం వెళ్తున్నామేమో. మేబీ మన జీవితంలో అనేక సమస్యల గుండా, అనేక ఇబ్బందుల గుండా కూడా మనం వెళ్ళినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే, ఆ సమస్యల గుండా దేవుడే మనకు అనుమతించి నడిపిస్తున్నారు కాబట్టి దేవుని చిత్తం ఏదో మన జీవితంలో జరగాలి అని చెప్పి మనము దేవుని చిత్తం మన జీవితంలో జరుగులాగున ప్రతి సమస్యను కూడా మనం ఎలా ఉండాలంటే, ప్రతి సమస్యకు కూడా నిలిచిన వారిగా మనము ఉండాలి. దేవునికి తెలుసు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు. ఆయన శిలువ మరణం పొందాలి అని తెలిసినప్పుడు, ఆయనకు ఈ విధంగా మరణించాలి అని ఆయనకు తెలిసినప్పటికీ కూడా ఆయన యొక్క లేఖనాల నెరవేర్పు కొరకు ఆయన ప్రయాసపడినట్లు మనం చూస్తూ ఉన్నామన్నమాట. 2వ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎందుకు నేను దప్పిగొనుచున్నాను అంటే, అది ఇంటర్ప్రిటేషన్గా మనం ఏం చూడవచ్చు అంటే, ఆయన లిటరరీగా దాహాన్ని అడుగుతున్నారనమాట. అంటే ఆయన సహజంగానే ఆయన అక్కడ నేను దప్పిగొనుచున్నాను అని అక్కడ అడుగుతున్నట్లు మనం చూస్తున్నాం. ఇది మనకు దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, ఇందాక 4వ మాట చెప్పిన వారు ఏం చెప్పారండి, దేవుడు అంటే దేవుడు కాదు, ఆయన ఎలా జన్మించారు ఈ లోకంలో, మానవునిగా వచ్చారు. మనలాగే ఆయన మానవునిగా జన్మించి నడిపించబడ్డారు. కాబట్టి ఇది మనకేం సూచిస్తుందంటే, ఆయన లిటరరీగానే దాహాన్ని అడిగారనమాట. ఆయన నేను దప్పిగొనుచున్నాను అని సహజంగా ఆయన అడిగినట్లు మనం చూస్తున్నాం. దీని అర్థం ఏంటంటే, ఆయన సంపూర్తిగా మానవునిగానే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు కదండి. మానవునిగానే ఆయన ఏమడుగుతున్నారంటే, నేను దప్పిగొనుచున్నాను. మనం సైన్స్ ప్రకారంగా చూస్తే కనుక ఆ క్రూసిఫికేషన్ ఎప్పుడైతే జరుగుతుందో, ఆ యొక్క మధ్యలో శిలువ మరణం ఎప్పుడైతే జరుగుతున్నారో, ఆ శిలువ మరణం జరుగుతున్న మధ్యలో ఆయనను ఎక్కడ సిలువ వేశారండి, గొల్గొతా అనే ఒక కొండ మీద సిలువ వేశారు. ఆ ఎండకు ఆయన బాడీ ఏమవుతుందంటే డీహైడ్రేట్ అయిపోతుందండి.
డీహైడ్రేట్ అయిపోవడం వల్ల సహజంగా మనకి ఏమవుతుందండి, దాహం వేస్తుంది. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, నేను దప్పిగొనుచున్నాను అని ఆయన అక్కడ పలుకుతున్నారు. మేబీ ఈ మన మానవులుగా జన్మిస్తున్న మనం కూడా ఆయన ఉన్న ఆ సిచ్యువేషన్లో ఆయనకు దాహం అనేది వేసింది కాబట్టి నేను దప్పిగొనుచున్నాను అని ఆయన అడిగారు. అయితే మనం కూడా మనం జీవిస్తున్న ఈ లోకంలో లేదా మనకు ఏమైనా అవసరమైతే మనకి ఏముంటాయంటే అనేక రకాలైన దప్పికలను మనము కలిగి ఉంటాం కదండి. అనేక రకాలైన దప్పికలు మనకు ఉంటాయి. చాలామంది ఏదో చేయాలని ప్రయాస, ఏదో సాధించాలని అలాంటి ఎన్నో దప్పికలు వారు కలిగి ఉంటారు. కానీ ఈయన మాత్రము మన దేవుని గనక మనం చూస్తే ఆయన దప్పికొని ఉన్నారు. ఎందుకు అంటే ఆయన మానవునిగా ఉన్నారు. అంతేకాకుండా ఆయనకు సంభవిస్తున్న ప్రతి సమస్యను బట్టి కూడా ఆయన ఏం చేస్తున్నారంటే తనకు తానుగా సమర్పించుకుని దేవునికి తగిన కుమారుడిగా అక్కడ పిలువబడినట్లు మనం చూస్తున్నాం. మూడవ మాటగా చూస్తే ఆయన దప్పిగొన్నదాన్ని మనం చూస్తే ఆత్మీయంగా మనం ఆలోచిస్తే కనుక ఆయన ఆత్మల యొక్క భారాన్ని కలిగి నేను దప్పిగొనుచున్నాను అనే మాటను కూడా మనము గమనిస్తాం. ఆయన ఎందుకు దప్పిగొనుచున్నానంటే ఆత్మల యొక్క దాహము ఆయనకు ఉంది. అందుకునే తన శిష్యులైన వారితో చివరిగా ఆయన ఏం పలుకుతూ ఉంటారంటే మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ ఆయన ఒక గ్రేట్ కమిషన్ని అక్కడ ఆయన శిష్యులకు అనుగ్రహిస్తారు. అదేంటండి, 28వ మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాల్లో మనము ఆ యొక్క మాటలు మనము చూస్తామన్నమాట. మీరు వెళ్ళి సమస్త జనులను కూడా సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. అంటే ఆయనకు ఏముందండి, అందరూ మార్చిబడాలి, అందరూ కూడా ఆయన రాజ్యంలో వారసులు కావాలని, అందరూ కూడా సువార్తను నమ్మి రక్షణ పొంది బాప్తిస్మ అనుభవంలోనికి నడిపించబడి అందరూ కూడా ఆయనలో ఏకమవ్వాలని ఆయనకేముందండి, ఆత్మల యొక్క దాహము ఆయనకు ఉన్నట్లు మనం పరిశుద్ధ లేఖనాల్లో నుండి మనము గ్రహించగలమన్నమాట. చివరిగా 4వ మాట నేను మీకు జ్ఞాపకం చేసిన మాట ముగిస్తాను. 4వదిగా ఆయనకు ఏముందంటే జీసస్ వాజ్ ఫుల్లీ సరెండరింగ్ హిస్ ఫాదర్స్ విల్. అంటే తండ్రి యొక్క చిత్తానికి, తండ్రి యొక్క ప్రణాళికకు ఆయన ఏమయ్యాడంటే సరెండర్ అయ్యారు. అందుకే ఆయన అంటున్నారు కదా, ఆయన చిత్త ప్రకారంగా ఒకవేళ ఈ యొక్క ఆయన చేతిలో ఉందండి. ఒకవేళ ఆయన తప్పించబడాలంటే ఆయనకు చిన్న విషయం కూడా కాదు, తప్పించబడవచ్చు. కానీ ఆయన ఎందుకు ఈ విధంగా తను సిలువకు అప్పగించుకున్నారు, తనకు తానుగా ఆయన అప్పగించుకున్నారంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలనే ఆశ ఆయనలో మనం చూస్తున్నాం. అయితే ఆయన కొండ మీదకు వెళ్ళి ఆయన సిలువకు అప్పగింపబడుతున్న సమయంలో ఆయన వెళ్ళి సిలువపై ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చాలా భారంతో ఒక మాట అంటారు. ఏంటంటే, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు ప్రభువా అని చాలా భారముతో ఆయన ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి అంటారు కదా, ఆయన నా ఇష్టం కాదు కానీ నీ చిత్తమే జరుగునుగాక అని అక్కడ మళ్ళీ తిరిగి ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కుమారుడిగా తండ్రి మనకు కనిపిస్తూ ఉన్నారన్నమాట. అయితే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఆ మాట ఏంటి అంటే, యోహాను యొక్క తల్లి యేసు దగ్గరకు వచ్చిన కుమారులిద్దరిని కూడా ఒకరిని కుడి పక్క ఒకరిని ఎడమ పక్కన కూర్చోబెట్టుకో అన్నప్పుడు దేవుడు అంటాడు కదా, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని వారిని ఒక ప్రశ్న అడుగుతారు. వారు అంటారు కదా, మేము త్రాగగలము అని అక్కడ సమాధానం చెప్తారు. ఈ యొక్క గిన్నె, ఈ గిన్నెలోనిది అంటే ఇది ఏం సూచిస్తుందంటే మనకు అది ద కప్ ఆఫ్ సఫరింగ్ అనమాట. అంటే శోధనకరమైన శ్రమలుగా ఆ యొక్క పాత్ర అనేది మనకు కనిపిస్తుంది. నా పాత్రలోనిది మీరు ఎవరైనా త్రాగగలరా అని ఆయన అక్కడ అడుగుతున్నట్లు మనం చూస్తున్నాం. అంటే అది ఏంటంటే ఆ పాత్ర శ్రమలతో కూడిన పాత్రగా అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఆయనకు తెలుసు, ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు అన్నారంటే ఆయన ఎంత శ్రమల గుండా నడిపించబడి ఆయన శిలువ మరణం పొందుతాడో ఆయనకు తెలుసు. కానీ ఆయన తెలిసినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తానికి ఆయన
తల వంచి తండ్రి ఏమైతే ఆశపడ్డారో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి కుమారుడు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నట్లు మనం చూస్తున్నాం అన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించును. తండ్రి యొక్క చిత్తము. తండ్రి ఏం చేస్తున్నాడండి? లోకమును ఎంతో ప్రేమించెను, వాళ్ళందరినీ రక్షించడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించినప్పుడు కుమారుడు కూడా తండ్రి ఏమైతే ఆశపడుతున్నాడో, తండ్రి ఏ విధంగా అయితే ఆయన చిత్తాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడో, ఆయన యొక్క చిత్తానికి తలవంచడానికి కూడా తండ్రికి తగ్గ తనయునిగా ఆయన ఏం చేశారండి? ఈ భూమి మీద అనేకమైన శ్రమల గుండా, శోధనల గుండా నడిపించబడి తన శరీరాన్ని అంతటిని కూడా నలుగగొట్టుకుని శిలువపై ఆయన ప్రాణాన్ని అర్పించినట్లు మనం చూస్తూ ఉన్నామండి. అయితే మనము కూడా ఈ యొక్క 4వ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఎలాంటి సమస్యలు అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలండి? దేవుడు మన పట్ల ఏమైతే ఆశపడుతున్నాడో, మన జీవితంలో మనం దేవుడు సృజించాడు అంటే ఆయన ఒక ప్రణాళికను, ఒక చిత్తాన్ని కలిగి మాత్రమే మనందరినీ కూడా నిర్మించారు. ఇప్పుడు మన లోకపరంగానే చూస్తే ఏదైనా ఒక వస్తువు నిర్మించబడిందంటే అది పలానా పని కొరకు ఉపయోగకరంగా నిర్మించబడుతుంది కదండి. మనం కూడా అలా నిర్మించబడ్డామంటే మనము సామాన్యులుగా, లేదా దేవుడు మామూలుగా మనల్ని చేసినట్లు కాదు, కానీ ఆయన మనల్ని తయారు చేశాడంటే, ఆయన మనల్ని సృజించాడంటే ఆయనకు మన ఎడల ఒక ప్రణాళిక అనేది, ఒక చిత్తం అనేది ఉంది. ఆ చిత్తానికి మనం ఏం చేయాలంటే లోబడేవారిగా ఉండాలి. కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి యొక్క చిత్తానికి తల వంచి నడుచుకున్నాడో, మనము కూడా అదే విధంగా ఏం చేయాలండి? దేవుని యొక్క చిత్తానికి తల వంచి మనము దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించే విధంగా మనము ఉండాలి. అది ఏ శ్రమ గుండా అయినా పర్వాలేదు, ఏ సమస్య ఎదురొచ్చినా పర్వాలేదు, కానీ దేవుని చిత్తాన్ని మాత్రమే నేను జరిగించేదానిగా ఉండాలి, లేదా దేవుని చిత్తాన్ని మాత్రమే నేను ముందుకు కొనసాగింపచేసే వాడిగా నేను ఉండాలని మనందరం కూడా తీర్మానం తీసుకుని దేవుని చిత్తం ఏంటో మన జీవితంలో జరుగులాగిన మన జీవితాలను ఆయనకు సమర్పించుకున్నప్పుడు దేవుడు అనేకమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించిన గాక. కొద్ది మాట దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి, చక్కని మాట తెలియజేసిన ఆ సహోదరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. 6వ మాట విందామండి. పల్లెటి సువర్ణ గారు ఎదురుకు వస్తారు, వాక్యాన్ని పంచుకుంటారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి ప్రభువా. ఇంతవరకు చెప్పబడిన మాటలు మేము ధ్యానించాం నాయనా. తండ్రి ప్రభువా, నీవైతే ఆత్మీయక దత్తిగా తండ్రి ప్రభువా కని ఉన్నావు నాయనా. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ లోకంలో అందరూ కూడా తండ్రి ప్రభువా నీ ఎదుట మారు మనస్సు పొంది తండ్రి ప్రభువా నీ రక్షణలోనికి రావడానికి మీరెంతో ప్రయాసపడుతూ ఉన్నారు నాయనా. ఇదిగో తండ్రి, మీ తప్పిక తీర్చేవారిగా మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టి తండ్రి ప్రభువా మీలో ఏకమవడానికి సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. 6వ మాట. మొదటగా నన్ను ఇక్కడ నిలబెట్టి ఇట్టి ధన్యతను ఇచ్చిన దేవాతి దేనికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అలాగే నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకి, వినడానికి సిద్ధంగా ఉన్న సంఘానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. నేను చెప్పబోయే మాట యేసుక్రీస్తు సిలువలో పలికిన 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుకుందామండి. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను. ఏమి సమాప్తమైనదండి? ఏం సమాప్తమైందని యేసు చెప్తున్నారు ఇక్కడ? సమాప్తమైనది అని చెప్పారు కదా. యేసు తన తండ్రితో సమాప్తమైనది అని చెప్తున్నారు. ఏం సమాప్తమైనది? ఇక్కడతో ఇంక నా లైఫ్ అయిపోయింది, ఇక్కడతో నా జీవితం ముగిసిపోయింది, సమాప్తమైనది అని చెప్తున్నారా? నా బ్రతుకు కాలం ఇక్కడతో అయిపోయింది, ఇంకా సమాప్తమైందని చెప్తున్నారా? మరి దేని గురించి సమాప్తమైందని చెప్తున్నారు? ఆయన నీ కొరకు, నా కొరకు పాప పరిహార్థమై తన తండ్రి అప్పగించిన పని సమాప్తమైనదని తన తండ్రితో యేసుక్రీస్తు 6వ మాటగా ఆయన చెప్తున్నారు.
ఏంటి తనకు అప్పగించిన పని? ఇంకా తన తండ్రి తనకేం అప్పగించారు? యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి తనకు అప్పగించిన పని ఆయన ఎలా చేశారండి? సంపూర్ణంగా చేశారు. ఏ పనైనా విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆయన? తండ్రి తనకు అప్పగించిన పని సంపూర్ణంగా చేశారు. అయ్యో ఇది నేను మర్చిపోయి వచ్చేసాను, ఈ పని నేను చేయలేదా అని అనుకోవడానికి ఏం లేదు కదా. సంపూర్ణంగా తన తండ్రి తనకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన ఈ భూమి మీద తన తండ్రిని మహిమపరిచారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఇతర సమీప గ్రామాలలో నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి. ఇందు నిమిత్తమే కదా నేను పరలోకము నుండి పంపబడ్డాను. ఎందు నిమిత్తం పంపించబడ్డారు ఆయన? సువార్త ప్రకటించడానికి. ఇతర సమీప గ్రామాలలో కూడా నేను సువార్త ప్రకటించాలి, వెళ్దాము రండి అని యేసుక్రీస్తు అంటున్నారు. అంటే సువార్త ప్రకటన కూడా ఆ భారము కూడా ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినా నేను. ఎవరి వలన? తన తండ్రి వలన ఆయన ఈ ఆజ్ఞ పొందారు. సమాప్తమైనదని ఎందుకు అన్నారంటే తన తండ్రి తనకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ కూడా ఆయన ఫాలో అయ్యారు. మొదటిగా ఏం చేశారు? ఆయన సిలువలో ప్రాణం పెట్టాలి. తన తండ్రి యేసుక్రీస్తు ఏం చెప్పారు? నువ్వు మొదటిగా సిలువలో ప్రాణం పెట్టాలి, మరణ త్యాగం చేయాలి, సమస్త పాప మానవాళి కోసం కూడా నువ్వు మరణ త్యాగం చేయాలి, సిలువలో మరణించాలి అని తన తండ్రి యేసుక్రీస్తుకి చెప్పారు. అంతేకాకుండా ఇంకేం చేశారు? సువార్త ప్రకటించారు. ఆయన పగలంతా సువార్త ప్రకటించేవారు, రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలో గడిపేవారు. అంతేకాకుండా ఇంకా ఏం చెప్పారు తండ్రి? పాత నిబంధనలో కొన్ని వందలాది లేఖనాలు ఉంటాయండి. నేను నీ యందు రాయబడిన లేఖనాలన్నీ కూడా నీవు నెరవేర్చాలి. ఏ ఒక్క లేఖనమైనా వదిలేశారండి యేసుక్రీస్తు? ప్రతి ఒక్క లేఖనము కూడా నెరవేర్చబడింది. ఎలా నెరవేర్చబడింది? ఆయన క్రియల ద్వారానే కదా నెరవేర్చబడింది. అంటే తన తండ్రి తనకు అప్పగించిన పనులన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఆయన విడిచిపెట్టలేదు. అందుకే యేసుక్రీస్తు అంటున్నారు, నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నేను నెరవేర్చుటకు నేను పరలోకము నుండి దిగివచ్చి ఉన్నాను. తన తండ్రి చిత్తానుసారముగా బ్రతకడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారు. తన ఇష్ట ప్రకారం ఎక్కడైనా నడుచుకున్నారా? ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదు. తన తండ్రి తనకు ఆయనకి ఎన్ని బాధ్యతలు అప్పగించారండి? చాలా శోధనలు యేసుక్రీస్తు అనుభవించారు. ఒక పక్క సాతాను శోధన, ఒక పక్క శాస్త్రులు పరిసయ్యులు సూటిపోటి మాటలు. తన భూమి మీద తను జన్మించిన కుటుంబంలో తనకి సపోర్ట్ లేదు. సో ఇన్ని దాటుకుని ఆయన తన తండ్రి ఏ పని కూడా కంప్లీట్ విడిచిపెట్టకుండా ప్రతి పని పిన్ టు పిన్ కంప్లీట్ చేశారంటే ఆయన జీవితంలో ఎంత కాన్సన్ట్రేషన్గా నా తండ్రి నాకు ఇన్ని పనులు అప్పగించారు, నేను దేన్ని విడిచిపెట్టకూడదు, నేను ప్రతిదీ కంప్లీట్ చేయాలి, నా తండ్రి చిత్తానుసారం నేను బ్రతకాలని ప్రతి నిమిషం కూడా ఆయన తన తండ్రి చిత్తానుసారం గురించే ఆలోచించాడు. అందుకే లేఖనాలు కూడా అన్నీ నెరవేర్చబడ్డాయంట. లూకా సువార్త చివరి అధ్యాయము 44వ వచనంలో ఉంది ఈ మాట, నన్ను గూర్చి వ్రాయబడిన ప్రతి వచనము లేఖనములు నెరవేర్చబడ్డాయి. అందుకే చివరిగా అంటున్నాడు, సమాప్తమైనది ప్రభువా, నీవు నాకు అప్పగించిన ప్రతి పనిని నేను పూర్తి చేశాను ప్రభువా, ఇంకా నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, నీ సన్నిధికి వచ్చేస్తాను ప్రభువా, నేను అన్నీ సమాప్తం చేశాను, ఐఎమ్ రెడీ, నేను నీ సన్నిధికి వస్తాను, సమాప్తమైనదని క్రీస్తు సిలువలో చెప్తున్నారు. అలా చెప్పే ధైర్యం మనకుందండి. దేవుడు కూడా మన జన్మ కూడా ఒక కారణం ఉంది కదా, మనల్ని ఎందుకు పుట్టించారు? మనకి దేవుడు పని అప్పగించాడు కదా. అలా చెప్పే ధైర్యం మనకుందా? పౌలు గారు చెప్తున్నారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏం చేస్తున్నామంటే మనం మన సొంత కార్యాలు మాత్రమే చూసుకుంటున్నాం. దేవుడు అప్పగించిన పని నా తండ్రికి నాను ఏం కోరుకుంటున్నాడు? నేను ఇలా జీవించాలని కోరుకుంటున్నాడు. నా తండ్రి నాకు కూడా ఒక పని అప్పగించే ఉంటాడు కదా, దాని గురించి మనం ఎందుకు ఆలోచించట్లేదండి? అంటే ఈ మాటే మన జీవితంలో నెరవేరుతుందా? మన సొంత కార్యాలు మాత్రమే మనం చూసుకుంటున్నామా?
ఇది మన జీవితంలో నెరవేరితే మనం నిజంగా క్రైస్తవులం కాదు, దేవుని పిల్లలం అనిపించుకోం. మన బ్రతుకే ఒక అర్థం లేదండి. మన ఇప్పుడు ఈ విధంగా మనం ఈ మాట చెప్పగలమండి. తండ్రి, నిన్ను ఎరిగిన నాటి నుండి ఇప్పటి వరకు, నేను నిన్ను తెలుసుకున్నటి నుండి ఇప్పటి వరకు ప్రభువా, నిన్ను అర్థం చేసుకున్నటి నుండి ఇప్పటి వరకు నేను నీ కోసమే గడిపాను ప్రభువా. నా జీవితం అంతా నీ సన్నిధిలోనే గడిపాను. నేను నీ కోసమే ఖర్చాను, నీ కోసమే తృష్ణ కొనుచున్నాను అని మనం దేవునితో చెప్పగలమా? తండ్రి, నేను నీ సన్నిధిలో నీ పని అంటే నేను ముందే ఉన్నాను ప్రభువా, వెనకడుగు వేయలేదు. ఈ లోకం శాశ్వతం కాదని పరలోకంలోనే నా ధనాన్ని కూర్చుకున్నానని మనం ధైర్యంగా ఆయనతో చెప్పగలమా? అలా చెప్పాలనే మన తండ్రి మన నుంచి కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడు కూడా ఈ లోకంలోనే, అంటే మన ఫ్యామిలీ, మన పిల్లలు, నా పిల్లలు నేను పోషించుకోవాలి, నా కుటుంబాన్ని నేను గడుపుకోవాలి అని ఈ లోకానుసారంగా మన సొంత పనుల్లోనే మనం నిమగ్నమై ఉండిపోతున్నాం కదా. సరే, ఒక చిన్న సైన్స్ టాపిక్ చెప్తానండి. మన పుట్టుక ఎలా జరిగింది? మన తండ్రి నుంచి వచ్చిన వీర్య కణాల్లో ఒకే ఒక కణం మన తల్లి అండాశయం గుండా పోతుందంట. అంటే ఒక్కదానికే దేవుడు ప్రవేశం కల్పిస్తాడు. అది అండాశయంగా, పిండంగా మరి బిడ్డగా తయారవుతుంది. మిగతా కణాలన్నీ ఏమైపోతాయి? నిర్జీవం అయిపోతాయి, అంటే చచ్చిపోతాయి. ఆ ఎన్నుకున్న కణాల్లో మీరు, నేను, ఇక్కడ ఉన్న అందరము ఉన్నాం. అంటే నిన్నే స్పెషల్గా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన కోసం మనం జీవించాలి, అంటే ఆయన కోసం మనం జీవిస్తామని, ఆయన నమ్ముతామని, ఆయన కోసం మన జీవితాన్ని అర్పిస్తామని దేవుడు నమ్మి నిన్ను, నన్ను కూడా ఇక్కడ ఎన్నుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నాం. ఎప్పుడు కూడా ఎంత సంపాదించుకున్నాము, నా బిడ్డలకి ఏం కొనుక్కున్నాము, నా బిడ్డల పోషణ ఎలా, ఇలానే ఆలోచిస్తున్నామండి. అందుకే తండ్రి అంటున్నాడు, ఎప్పుడు కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింతించకండి. అవన్నీ నేను మీకు ఇస్తాను. అవి లేకుండా మీరు లోకంలో బతకలేరని నాకు తెలుసు కదా. వాటన్నిటిని నేను మీకు ఇస్తాను. మొదట మీరు నా పని చేయండి అని చెప్తున్నాడు. వాటన్నిటిని మనకి ఇవ్వాలని ఆయనకి తెలియదా? పుట్టించిన ఆయనకు తెలుసు కదా. మన కడుపు చూడాలని ఆయనకు తెలీదా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో దాచుకున్నవు, అయినా నేను వాటిని పోషించట్లేదా? వాటినే పోషించిన వాడని నేను మిమ్మల్ని పోషించలేనా అని తండ్రి మనల్ని ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఏముంది? సో వాటినే పోషించిన గలవాడు మనల్ని పోషించలేడా? సో ఎప్పుడు కూడా దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి, లోకానుసారంగా కాదు. నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. ఐఎమ్ ఆల్వేస్ ప్రొటెక్టింగ్ యూ, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, బట్ యూ హ్యావ్ టు డూ వర్క్ మై ఫస్ట్. సో ఫస్ట్ మీరు నా పని చేయండి, నేను ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాను. ఇక్కడ ఉన్న అందరం కూడా కష్టపడే వాళ్ళమే, బయటకు వెళ్ళి కష్టపడి తిరిగి ఇంటికి చేరుకున్న వాళ్ళమే కదా. ఆయన రక్షణ లేకుండా, ఆయన ప్రొటెక్షన్ లేకుండా మనం ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి క్షేమంగా చేరుతున్నామంటే మనల్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారండి? దేవుడే కదా. సో ఆయన రక్షణ లేకుండా మనం కూడా ఏమీ చేయలేము. సో ఎంత సంపాదించినప్పటికీ, ఎంత బంగారం ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నప్పటికీ మనకి ఇది శాశ్వతం కాదు కదండి. మనం దిగంబరిగా వచ్చాం ఈ భూమి మీదకి, మరలా దిగంబరిగానే వెళ్ళిపోతాం. ఏది మనకి శాశ్వతం కాదు. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావో ఏదో ఒక దినమందున. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావో ఏదో ఒక దినమందున. నీ ఆస్తి ఎంతస్తు, నీ అంద చెందాలు, నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి ఎంతస్తు, నీ అంద చెందాలు, నీ వెంట రావెన్నడు. నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా.
సో ఎవరి ప్రేమ మనకు శాశ్వతం కాదండి. అది తల్లి ప్రేమైనా, తండ్రి ప్రేమైనా, మన కడుపున పుట్టిన బిడ్డలైనా, భార్య అయినా, భర్త అయినా కూడా ఎవరి ప్రేమ మనకి శాశ్వతం కాదు. మనల్ని పంపిన వాని మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమ మాత్రమే శాశ్వతం. ఒకానొక రోజున మనం వీటన్నిటిని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. అప్పుడు తండ్రి, నువ్వు లోకానుసారంగా మాత్రమే బ్రతకవు, నీవు నా కోసం ఏం చేసావు అని ఒక్క ప్రశ్న అడిగితే మన దగ్గర ఎటువంటి సమాధానము కూడా లేదండి. లేదు ప్రభువా, నేను ఎంత సంపాదించాను, ఎంత ఎంత కూడబెట్టుకున్నాను అని నువ్వు సమాధానం ఇస్తుంది కరెక్ట్ కాదు. సో మంచి నిర్ణయం తీసుకుందాం. ఈ లోక సంబంధమైన పనుల్లో కాకుండా తండ్రి చిత్తానుసారంగా బ్రతుకుదాం. యేసుక్రీస్తు తన తండ్రి అప్పగించిన పనులన్నిటినీ కంప్లీట్ చేసి సమాప్తమైనదని తండ్రితో ఎలా అని చెప్పారో, మనం కూడా మన తండ్రి మనకంటూ ఒక పని అప్పగించారు. నా జీవితంలో వెనక్కి చూసుకుంటే నేను ఎన్ని ఆత్మలను రక్షించాను, ఎంతమందిని మార్చి దేవుని సన్నిధికి తీసుకొచ్చాను అని ఒక్కసారి ఆలోచించుకుని తండ్రి అప్పగించిన పనిని మనం పూర్తి చేసి సమాప్తమైనదని మనము కూడా యేసుక్రీస్తు వలె చెప్పే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ముందుగా దేవాది దేవునికి నా వందనాలండి. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి నా వందనాలు. ఇట్టి రీతిగా ఇక్కడ నిలబడడానికి దేవుడు కృపండి. మరి నేనైతే ముందు నాన్నగారికి చెప్పలేదు, ఇప్పటికిప్పుడు చెప్పాను. మరి ఆయన సమయం ఇచ్చి ఉన్నారు, అందుని బట్టి దేవునికి వందనాలు. మరి నేను చెప్పబోయేది 7వ మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను దేవుడు శిలువలో పలికిన 7వ మాట గురించి మనం మాట్లాడుకుందాం. ముందు లోకాసు వార్త నుంచి 23వ అధ్యాయం 46వ వచనం తీయండి ఒకసారి. నేను చదువు. అప్పుడు యేసు ఒక గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునుచున్నాను నేను. అలాగూ చెప్పి ఆయన ప్రాణం విడిచెను. చాలండి. మనం ఈ మాట గురించి ప్రవచనాల్లో మొదటిగా రాయబడి ఉంది, అది కూడా చూద్దాం మనం. కీర్తనలు 31వ అధ్యాయం 5వ వచనం చూడండి. నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. ఆయన చేతికి తన ఆత్మను అప్పగించాలని ఆయన ముందే సిద్ధపడి వచ్చి ఉన్నాడు భూమి మీదకి. అయితే దేవుడు చెప్పిన పని ఆయన పూర్తి చేసి అప్పగించాడా, పూర్తి చేయకుండా అప్పగించాడండి? ఒకసారి చెప్పండి. పూర్తి చేసి అప్పగించాడు. మరి ఆయనకి అట్టి పూర్తి చేయడానికి దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి ఆయన ఆత్మను స్థిరపరచుకోవడానికి ఆయన ఎన్నో శ్రమలు పడి ఉన్నాడు. అయితే దేవుడు మనం ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే, ఒకటి, ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రయదానం అంటే ఆయన ఏ పాపము చేయలేదు, పరిశుద్ధుడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా చనిపోయి ఉన్నారు. అయితే మన పాపముల కొరకు ఆయన మరణించి ఉన్నాడు. ఆయన క్రయదానముగా మన పాపముల కొరకు మాత్రమే బలి అయి ఉన్నారు. అది కూడా మనం చూద్దాం. మొదటి తిమోతి 2:6 రాయబడి ఉంది, చూడండి ఒకసారి. ఈయన అందరి కొరకు విమోచన క్రయదానముగా తనను తానే సమర్పించుకుని ఉన్నాడంట. క్రయదానముగా అంటే తన శరీరంలో అనేకమైన దెబ్బలు తగిలినప్పటికీ, అనేకమైన బాధలు శ్రమలు వచ్చినప్పటికీ ఆయన మనము ఆయన మాదిరిగా జీవించాలని ఆయన ఆశపడి ఉన్నాడు. ఆయన దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేయాలని తన శరీరాన్ని నలగగొట్టించుకుని ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు, మన పాపముల కొరకు బలి అయి ఉన్నాడు. తన ఆత్మ ఇంకా అలసిపోయినప్పటికీ, ఇంకా తన శరీరం నలగొట్టబడినప్పటికీ మన కొరకు మనము రక్షణలోకి రావాలని దేవుడు ఎంతగానో ఆశపడి ఉన్నాడు. ఆయన క్రయదానముగా మన కొరకు తన ప్రాణాన్ని బలి ఇచ్చి ఉన్నాడు. మరి 2వ మాటగా తన శ్రమకు శరీరం నలిగిపోయింది. తన శ్రమను దేవుడికి అప్పగిస్తున్నాడు. ఆ 2వ మాట కూడా చూద్దాం మనం ఒకసారి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం చూడండి.
యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. కొట్టువారికి నీ ఈపిని అప్పగించితివి, వెంట్రుకలు పెనికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికి, అవమానపరిచిన వారికి నా ముఖము దాచుకొనలేదు. చూడండి, దీన్ని బట్టి మనం ఒక విషయం నేర్చుకోవాలండి. ఈ మాటను బట్టి దేవుడు ఆ, భూమి మీదకి తన ప్రియ కుమారుని పంపించినప్పుడు శ్రమ పడతారని తనకు తెలుసు. తన శరీరం నల్లగొట్టబడుతుందని దేవుడు తనకు తెలుసు. యేసుక్రీస్తుకి ఈ ప్రవచనాల్లో ముందే రాయబడి ఉన్నది. ఈ అన్ని అవమానాలు భరించడానికి తను సిద్ధపడి ఉన్నాడు. తన ఆత్మను కూడా సిద్ధపరచుకుని ఉన్నాడు. మరి ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు తన శరీరాన్ని నల్లగొట్టేస్తారని తెలుసు. తన ముఖం మీద ఉమ్మి వేయబడుతుందని తెలుసు. తన వీపుని చరిచి అనేకమైన దెబ్బలతో తన వీపు నలిగిపోయినప్పటికీ మన కొరకు, మన పాపముల కొరకు తను నిలబడి ఉన్నాడు. మనం ఈ మాట ద్వారా నేర్చుకోవాలంటే, మన శరీరం నలిగిపోయినప్పటికీ, మన శోధనలను, మన కష్టాలను అన్నీ కూడా విడిచి దేవునిలో మనం సంబంధాన్ని కలిగి ఉండాలి. మనం మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనం దేవునితో సంబంధం కలిగి ఉంటున్నాం. బయటికి వెళ్ళినప్పుడు అట్టి రీతిగా మనం ఉండట్లేదు. ఎందుకంటే మన శ్రమలు, మన శోధనలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు పక్కవాడు వచ్చి మనం పలకరించినప్పుడు ఎలా ఉన్నారా అంటే, ఒరే అనేకమైన శ్రమలు రా, నా ఇంట్లో బాధలు రా, శోధనలు రా, ఏం చేయలే, ఏం పాలుపోవట్లేదు, మరణించాలనే అనిపిస్తుంది అన్న రీతిలో మనం అనుకుంటాం చిన్న సమస్యకి. కానీ దేవుని శరీరం ఏ పాపం చేయకుండా, ఏ తప్పు చేయకుండా ఎంతగానో నలగొట్టబడి ఉంది. అయినప్పటికీ తన ధైర్యాన్ని కోల్పోలేదు. మరణించడానికి తన భూమి మీదకి వచ్చాను, ఆ మరణాన్ని దేవుడు నాకు అప్పగిస్తాడు అని తను ఆలోచిస్తున్నాడు. అట్టి శ్రమ పొందినప్పటికీ మన కొరకు ఆయన నిలబడి ఉన్నాడు. మరి ఇట్టి రీతిగా మనం ఉండాలి. మన శరీరాన్ని శ్రమకు అప్పగించే రీతిలో దేవుని మార్గంలో మనం నడిచేవారిగా మన ఆత్మను బలపరుచుకోవాలి. మరి మూడవ మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి లోక 23:46 మొదటి వచనం అయితే తీయండి ఒకసారి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. దేవునికి తన ఆత్మను అప్పగించి ఉన్నాడు. తను పడ్డ శ్రమలను క్రయదానముగా అర్పించి, తను పడ్డ దెబ్బలు, నిందలు, ఉమ్మివేయబడుట ఇవన్నీ తుడిచి దేవునికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. అట్టి రీతిగా మనం ఉండగలమండి. మన పక్కతోటి సహోదరు వచ్చి మనల్ని కొంచెం అలా జరుగు అంటేనే సరే మనకి ఎంతగానో కోపం వచ్చేస్తుంది. ఏంటి ఇప్పుడు దాకా నేను కూర్చున్నాను, ఇప్పుడు వచ్చి ఇప్పుడు జరగంటుంది అని చెప్పి మనం అస్సలు ఓర్చుకోము. పక్క మనిషి వచ్చి మనల్ని పిలిస్తేనే మనం ఓర్చుకోం. కానీ దేవుడు మన కొరకు ఆయన ఎన్నో బాధలను, నిందలను, అవమానాలను భరించి తన ఆత్మను స్థిరపరుచుకుని దేవునికి అప్పగించాలని ఆశపడి ఉన్నాడు. అట్టి రీతిగానే అప్పగించాడు. ప్రవచనాల్లో నెరవేర్పు తన నెరవేర్చాలని ఆశపడి ఉన్నాడు. నెరవేర్చి చూపించాడు. తనకు మాదిరిగా మనం జీవించాలని ఆశపడుతున్నాడు. తను ఈ భూమి మీదకి ఎందు నిమిత్తమైతే వచ్చాడో దేనిని కూడా పూర్తి చేయకుండా, ప్రతీది కూడా పూర్తి చేసి, ఇది చేయలేదు అని అనిపించుకోకుండా ప్రతీది పూర్తి చేసి తన ఆత్మను దేవునికి అప్పగించి ఉన్నాడు. అప్పుడు పలుకుతున్నాడు దేవుడు ఆ మాట, ఏమని? నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను. ఇప్పుడు దాకా కూడా నేను ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో శ్రమలు పడ్డాను, తండ్రి నీవు ఉన్నావు అని మనం ఆనుకోవాలి. అట్టి రీతిగా నా శ్రమల యందు నీవు ఉన్నావు తండ్రి, నేను వెనుకడుగు వేయకూడదు, దేనికి నేను భయపడకూడదని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రతి దాంట్లో కూడా దేవుని సలహా తీసుకుని ఆయన చిత్త ప్రకారమే జీవించే ప్రతి వారిగా మనము ఉండాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా దయచేయును. అయితే ఇప్పుడు దేవుడు ఎందుకని మన కోసం, మన పాపాల కోసం బలి అయి ఉన్నాడు? తండ్రి తనకిచ్చిన మాట కొరకు. తండ్రి తనకేం చెప్పాడు? తనకు ఒక పని అప్పగించాడు. ఏ పని అప్పగించాడు? సర్వమాన పాప పరిహారము కొరకు తండ్రి ఆయనను మరణించమని పంపించి ఉన్నాడు. ఆ పని ఆయన పూర్తి చేశాడు, చక్కగా పూర్తి చేశాడు. మరి మన దైవజనులు రోజు చెప్తున్నారు, 47 రోజుల నుంచి చెప్తానే ఉన్నారు, గొంతుకు చించుకుని మరి ఆవేశపడుతూ మరి చెప్తున్నారు. మరి మనము ఆయన రీతిగా, ఆ యేసుక్రీస్తు రీతిలో మనం ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా మన కొరకే. మనము మన ఆత్మను బలపరుచుకోవాలి. దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండే కృపలో చూసుకోవాలి. మరి ఆయన చేసిన పని, తండ్రికి ఇచ్చిన పని శక్తి లోపం లేకుండా, తన శక్తికి చాలక మించి అయినప్పటికీ కూడా ప్రభువు తన పనిని పూర్తి చేసి
మన పాపిష్టి జనాంగం కోసం, మన పాపాల కోసం దేవునికి ఇచ్చిన మాట కోసం తను బలి అయి ఉన్నాడు. ఈ భూమి మీద మనం కూడా ఆయనకిలాగా దేవుడు మనకిచ్చిన పని ఏంటి, మన బాధ్యత ఏంటి మనము తెలుసుకోవాలి. ఆయన మన కొరకు, మన పాపాల కొరకు బలి అయిన ఆయన పనిని ఆయన పూర్తి చేశాడు. ఆయన ఆత్మను దేవునికి అప్పగించాడు. అట్టి రీతిగానే మనం ఈ భూమి మీద ఉన్నామంటే దేవుని కృప. ఎందుకంటే కరోనా వచ్చింది, చాలా శ్రమలు వచ్చినాయి, అయినప్పటికీ కూడా ఇలా సజీవంగా దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఆయన కృప. ఆయన ఇచ్చిన పని మనం పూర్తి చేయాలి. అది ఏదో మనం తెలుసుకోవాలి. దేవుని యందు మనం అడగాలి, తండ్రి నువ్వు ఇటు రీతిగా భూమి మీద మమ్మల్ని ఉంచావంటే నా పని ఏదో ఉంది, అది నేను తెలుసుకోవాలి అని నువ్వు దేవుని యొద్ద అడిగి పొందుకోవాలి. సువార్తను ప్రకటించమని మొత్తం సర్వభూమికి వెళ్ళి నరులందరూ కూడా సువార్తను ప్రకటించాలని దేవుడు సెలవిచ్చున్నాడు. మరి అట్టి సువార్త మనందరం కూడా ప్రకటించే రీతిలో మన రక్షణను వృధా చేసుకోకుండా మన రక్షణను ఫలించే కృప దేవుడు దయచేలాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి సొంత రక్షకునిగా అందరూ అంగీకరించాలి దేవుణ్ణి. చాలామంది బాప్తిసాలు పొంది ఉన్నారు, కానీ దానికి తగ్గ రక్షణ ఎవరికీ లేదు. ఎందుకంటే మన పనిపాట్లలో మనం ఈ రోజు లేచామా, వెళ్ళామా, చేసుకున్నామా, వచ్చామా అంతవరకే తప్ప మనం దేవుని రక్షణ పొంది ఉన్నాము, దేవుని అనుసరణ మనం నడవాలి, ఆయన మాటలందు మనం స్థిరంగా ఉండాలని ఏ ఒక్కరు కూడా ఆలోచించరు. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అనుకుంటాం, దైవజనులు చెప్తుంటే ఉద్యోగంగా వాక్యంలో లీనమైపోయి, అవును తండ్రి నేను ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలని చాలా పట్టుదలగా అనిపిస్తాం. కానీ కిందకి వెళ్ళిన తర్వాత, మన ఇంట్లోకి మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే, గబగబా వెళ్ళిపోతాం, టీవీ ఆన్ చేసేస్తాం, అన్ని ఛానల్లో తిప్పేస్తూ ఉంటాం. తీసుకున్న రక్షణ వృధా అయిపోతుంది. మనం ఎట్టి రీతిగా ఇక్కడైతే పౌరుషం పడుతున్నామో, ఎట్టి రీతిగా మనం పొందాలని ఆశపడుతున్నామో, అదే రీతిగా మనం జీవితాంతం కూడా మన జీవితాల్లో ఉంచుకోవాలి. మన పాపాల కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. మనము ఆయన కొరకు మన రక్షణ పొంది ఒక ఆత్మనైనా మనల్ని రక్షించే రీతిలో మనం ఉండాలి. మన ఆత్మను మనం రక్షించుకోవాలి, మన తోటి వారిని కూడా రక్షించే రీతిలో మనం ఉండాలి. ప్రతివారు కూడా ఈ యొక్క దేవుని కృపలో మనందరం కూడా ఎదగాలని, ఆయన రక్షణ మనందరం కూడా పొందాలని ఆశపడుతున్నాడు. అట్టి రీతిగానే ఈ మాట పలికాడు మాట, తన ఆత్మను అప్పగించాడు తండ్రికి, తన సమస్త పనులను పూర్తి చేసి దేవునికి అప్పచెప్పాడు. అట్టి రీతిగానే మనం ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి మనకి కూడా ఒక పని ఉంది కాబట్టి అది మనం పూర్తి చేసి దేవునికి మన ఆత్మను అప్పగించే రీతిలో ఉండాలి. దేవుడు అట్టి కృప మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిదండి, ఇంతవరకు 7 మాటలు మీకు అందించబడ్డాయి. 8వ మాట ఉంటే సరిపోయాను, 7 మాటల వరకే ఉన్నాయి. సో ఈ 7 మాటలు కూడా చాలా చక్కగా మరి